వెల్కమ్ టు V3 న్యూస్ డిబేట్. 24 రోజులు సమ్మె. ఇక 24వ రోజు సమ్మె కాస్త ముట్టడిల మధ్య నివేదికల మధ్య కూడా కొనసాగింది. ఇక ప్రతి జిల్లాలోనూ కూడా కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. 24వ రోజు సమ్మె తర్వాత కూడా ఒక క్లారిటీ రాలేదు. ఇక 47 కోట్లు కూడా ఇవ్వలేనటువంటి దివాలా పరిస్థితిలో ఉన్నారా అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక ఆర్టీసీకి 4000 కోట్ల బకాయిలు వాస్తవమేనా? వాస్తవమైతే ఇవ్వండి, లేదంటే చర్చ జరపండి. ఇక స్పష్టతనివ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఈడీల కమిటీ నివేదికపై తీవ్ర అసంతృప్తి, విచారణ నేటికి వాయిదా. ఇక కోర్టుకు అపరిమిత అధికారాలున్నాయి. ఏఏజీ వాదనతో విభేదించిన ధర్మసానం. ఇద్దరు కూడా మొండిపట్టు పడితే కాదు, ఇక ఎవరో ఒకరు చర్చలకు రావాల్సిందే అన్నట్టుగా చర్చలకు వచ్చినప్పటికీ నిన్న జరిగినటువంటి పరిణామాలు ఎవరైతే చర్చలకు వెళ్ళారో ఆ పరిణామాలు కాస్త ఏ విధంగా చోటు చేసుకున్నాయో కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఇక వీటన్నిటి చర్చలపైన దాదాపుగా హైకోర్టు వారించినటువంటి విషయం పైన 50% బస్సులు ఎక్కడ తిరిగాయని కూడా వారించినటువంటి హైకోర్టు వాదన పైన కూడా ఇక పలు చర్చలతో సిద్ధంగా ఉన్నారు. అయితే గవర్నమెంట్ ఈ రోజు నుంచి ఎలాంటి చర్చలు ఇంప్లిమెంట్ చేస్తుందో మనం చూడాలి. ఇలాంటి డిస్కషన్ పై మనతో పాటు మాట్లాడడానికి గోవర్ధన్ గారు, TJMU JSC 1 మెంబర్ సంబంధించినటువంటి గోవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఇంకొక పర్సన్ డిబేట్లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనాలిసిస్ట్ నిజాం వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. రైట్, గోవర్ధన్ గారు చెప్పండి, 24వ రోజు సమ్మె తర్వాత ఏంటి నెక్స్ట్ ప్రణాళిక ఏంటి? 24 రోజులు నిన్న కోర్టులో జరిగినటువంటి వాదన లోపల కోర్టు బయట ప్రభుత్వం తరఫున కానీ కార్పొరేషన్ నుంచి కానీ హైకోర్టు అధికారాన్నే ప్రశ్నించిన ఈ ప్రభుత్వాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 226 అధికరణ కింద హైకోర్టుకు ఉంటుకునే అపరిమితమైనటువంటి అధికారాలతోన తను ఏ విషయంలోనైనా జోక్యం చేసుకునేటువంటి అవకాశం తనకున్నదని, అధికారం ఉన్నదని ప్రకటన చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా ఆలోచించాల్సిన విషయము, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత చర్చల నేపథ్యం లోపల జేఏసీని చర్చలకు పిలవడం జరిగింది. మేనేజ్మెంట్ జేఏసీ అటెండ్ అయింది, కానీ చార్టర్ ఆఫ్ డిమాండ్ని మేనేజ్మెంట్ రిస్ట్రిక్ట్ చేసింది. ఇది మాట్లాడాలా, ఇది మాట్లాడకూడదని. ఇది చర్చలకు విరుద్ధమైనటువంటి పద్ధతి. అట్లానే కనీసం ఈ గవర్నమెంట్ కన్స్టిట్యూట్ చేసినటువంటి ఈడీలు తాత్కాలిక అవసరాల కోసం 47 కోట్లు ఇవ్వాలా, అది కూడా మెయింటెనెన్స్కు సంబంధించి స్పేర్ పార్ట్స్, టూల్స్, తర్వాత స్టిచ్చింగ్ అలవెన్సెస్కు సంబంధించినటువంటి చిన్న డిమాండ్లకు 47 కోట్లు అవుతుందని ఈడీ ఇచ్చినటువంటి రిపోర్టును కూడా వీళ్ళు కోర్టుకు సబ్మిట్ చేయలేదు. అంతర్గతంగా వాళ్ళు అప్పటికప్పుడు కోర్టు ముందు పెట్టడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మిగతాగా ప్రభుత్వం నుండి ఆర్టీసీకి రావాల్సినటువంటి పాస్ రీఎంబర్స్మెంట్స్ కానీ, తర్వాత పాత ఉమ్మడి బకాయిలు కానీ, అట్లనే GHMC అర్బన్ లాస్ కింద రావాల్సినటువంటి 1492 కోట్లు, టోటల్ 4000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ 47,000 కోట్ల ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మరి మీరు ఇవ్వగలుగుతారా అని. అయితే అట్లాగే మరి మీ ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా ఆయన తిట్టజలం చేయమని క్వశ్చన్ చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం యూనియన్ల తరఫున వాదించినటువంటి న్యాయవాది అవుతారున్నారో పూర్తిగా ఈ విషయాలను ఆర్థికపరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రూపాల లోపల ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే సొమ్మిస్తే మేము నష్టాల్లో లేము, మేము ఆదాయంలో ఉన్నామని. ఓకే, రైట్. వెంకటేష్ గారు మీరేమంటారు చెప్పండి దానిపైన స్పందన. సింపుల్. ఇక్కడ మనకు నిన్న అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం సమ్మెను రిజాల్వ్ చేయడానికి ఏం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఇన్ ది సేమ్ వే 19 పాయింట్లకే లిమిట్ చేసి చర్చలు అంటే కూడా కార్మికులు కూడా సిద్ధంగా లేరు. తర్వాత ఇద్దరి మధ్య పరస్పర విశ్వాసం కూడా లేదు. ఓకే, అందుకే ఇన్ని బకాయిలు రావాలి, మాకు మా PF మా డబ్బులు కూడా వాడుకున్నారు, ఈ డబ్బులు కనుక ఇచ్చినట్టయితే ఆర్టీసీ నష్టాల్లో ఉండదని వాళ్ళు స్పష్టంగా చెప్పినప్పుడు దాటవేత ధోరణి కనిపించింది ప్రభుత్వ ఏజీ దగ్గర. అందుకే ఏమన్నది చీఫ్ జస్టిస్ ఏమన్నాడు, మీరు రేపు డేటా తీసుకోండి అండి, అసలు మీరు ఇస్తారా, మీరు ఇచ్చేది ఉందా లేదా మొదట
ఇచ్చేది ఉందంటే అప్పుడు సెకండ్ క్వశ్చన్ వస్తుంది, మీరు అసలు ఇచ్చేది ఉందా లేదా, రైట్ అది పోనీయండి. 47 కోట్లు పడితే తాత్కాలిక సమస్యలు ఈ చిన్నవి పరిష్కారం అవుతాయి. ఈ 47 కోట్లు కూడా ఇస్తారా లేదా, ఉన్నాయా లేవా అనే సమస్య కాదు. 100 కోట్లు 1000 కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక్క 47 కోట్లు ఈ సమస్య రిజాల్వ్ చేయడానికి ప్రభుత్వం ఇయ్యానని ఉందా లేదా అని ఒక సూటి ప్రశ్న వేసింది. కనుక మనం ఇవాళ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 47 కోట్ల మీద కానీ ఈ బకాయిల విషయంలో కానీ ఇప్పుడు దాటవేతని అవకాశం లేదు. కనీసం హైకోర్టు చర్చ జరిగినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లలో అట్లీస్ట్ నాలుగు డిమాండ్ల పైన 47 కోట్లు అంతేనా గోవర్ధన్ గారు, నాలుగు డిమాండ్ల పైన ఈ 47 కోట్లు. కానీ వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లలో కూడా దాదాపుగా ఒక 4000 కోట్ల పైచీలుక కూడా వాళ్ళకి రావాల్సి ఉంది, ఆర్టీసీకి రావాల్సి ఉంది. మరి 4000 కోట్లు వాళ్ళకి రావాల్సినటువంటి తరుణంలో అది వాస్తవానికి ప్రభుత్వం ఆర్టీసీకి 4000 కోట్ల బకాయిలు ఉన్నది వాస్తవమేనా? ఒకటి గోవర్ధన్ గారు మిమ్మల్ని అడిగేది వాస్తవమేనా? ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తంలో తక్షణమే ఇవ్వాలని కోరుతున్నది కూడా బకెట్లో నీటి బొట్టంతా కూడా లేదు దాదాపుగా. ఇక కార్మికులు కోరికల్లో చాలా వరకు తీర్చదగినవే ఉన్నాయి. ఇక సుమారు 47 నుంచి 50 కోట్లు ఇస్తే 4 ప్రధాన డిమాండ్లు పరిష్కారం అవుతాయి. నేను అదే చెప్పాను ఇప్పటిదాకా 47 కోట్లు అన్న విషయాన్ని. ఇక దాదాపుగా 47 కోట్లు ఇచ్చే స్థితిలో కూడా రాష్ట్రం లేదా సిగ్గుచేటుగా ఉంది అన్నట్టుగా హైకోర్టు చెప్పింది. దాన్ని మీరేమంటారు? ఇప్పుడు దీంట్లో హైకోర్టు జస్టిస్ గారి వాదంతో నేను ఏకీభవిస్తున్నాను. కార్మికుల డిమాండ్ బకెట్లో ఒక నీటి బొట్టు. కారణం ఏంటంటే దానికి గ్రౌండ్స్ కూడా ఉన్నాయి ఆయన చెప్పడానికి. మాకు ఆర్టీసీకి 60,000 కోట్ల బుక్ వాల్యూ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, అపరిమితమైన అసలుకి వెల కట్టలేనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. కొన్ని సందర్భాల లోపల ఏ కార్యక్రమాన్ని, ఏ వ్యాపారాన్ని, ఏ యాక్టివిటీని మనం ప్రారంభించాలన్నా కొంత పెట్టుబడి అవసరం. కానీ మాకు పెట్టుబడికి మా వ్యాపారానికన్నా మించినటువంటి ప్రాపర్టీస్ మాకున్నాయి. ఈవెన్ ఈ ప్రభుత్వం మాకు ఈ 4000 కోట్లు ఇవ్వకపోయినా ఈ ప్రాపర్టీస్తో ఈ సంస్థను మరింత విస్తృతపరచుకొని ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు పూర్తిగా సంస్థని తమ చుప్పు చేతుల్లో పెట్టుకొని ఇవాళ మొత్తం దీనికంతా ఒకటే ఒక క్రిమినల్ మోటివ్ ఉన్నది ప్రభుత్వానికి. ఏంటంటే ఈ అపరిమితమైనటువంటి అయితే ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నావో వీటిని ఎలాగైనా వీటి మీద కన్నుబడ్డది. ఇప్పుడు చుట్టూ చరిత్ర మొత్తము మన చర్చ మొత్తం దీని చుట్టూ తిరుగుతుంది ప్రభుత్వాన్ని. ఎందుకంటే గతంలో 2001 చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు ఏజెంట్గా ఉన్నప్పుడు ఈ ఆర్టీసీని విభజించాలన్నటువంటి ప్రయత్నం చేసిండు. అంటే అప్పుడు జీపీఎస్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ పేరు మీద ఒక ఈ ప్రపంచీకరణ సరళీకరణలో భాగంగా ఆ రోజు చంద్రబాబు చేశాడు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి కూడా బీఓటీ పేరు మీద వచ్చాడు. ఇదే ఆర్టీసీ ఆస్తులు ఏవైతున్నో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ పైన ఆయన కూడా ఆర్టీసీ ఆస్తుల పైన కన్నేయడానికి. అయితే ఈ రెండు పద్ధతుల్లో కూడా ఆర్టీసీ కార్మిక వర్గం చాలా బలమైన ఫోర్స్తో ఎదుర్కోవడం జరిగింది, నిలవరించడం జరిగింది. కానీ ఇవాళ ఉద్యమాల పేరుతోన ఆత్మ బలిదానాల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల బలిదానాలను మరింత ఆత్మహత్యలను పురికొల్పే విధంగా ఈరోజు ఇప్పటికీ 12 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైట్. వెంకటేష్ గారు మీరు చెప్పండి. వెంకటేష్ గారు, ఇంతకు ఎవరు తప్పుదోవ పడుతున్న అంటారు? ఆర్టీసీ కార్మికులు తప్పుదోవ పడుతున్నారా, లేకపోతే గవర్నమెంట్ తప్పుదోవ పడుతుందా? అసలు ఎవరిది తప్పు అంటారు? మీరు ఎవరికి మద్దతుగా ఉంటారు చెప్పండి వెంకటేష్ గారు. ఒకటి ఏంటంటే ఈ ఆత్మహత్యలు అన్నిటి హిస్టీరియా. ఆత్మహత్య చేసుకుంటే ఏమో జరుగుతుంది, ఎప్పటి నుంచి మొదలైన ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ పెరగడం మంచి లక్షణం కాదు. ఎందుకంటే వాళ్ళకు కార్మిక నాయకత్వం ఏమని అష్యూరెన్స్ ఇవ్వాలంటే మన పోరాటం న్యాయంగా ఉంది, మనం దీన్ని చివరి వరకు కూడా మేము పోరాడతాము, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కార్మికులు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మనం సమ్మెలు చేద్దాం అది చేద్దాం అని వాళ్ళంటే అక్కడెక్కడ ఉంటారు? వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు, వాళ్ళు రాను ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు కదా వెంకటేష్ గారు. ఆత్మస్థైర్యం కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరుపక్షాల మీద కూడా ఉన్నది. గవర్నమెంట్ నిజంగానే పిలుస్తుంది, మొన్న పిలిచింది. ఇప్పుడు దాంట్లో ఏమైనా క్లారిఫికేషన్ ఉంటే చీఫ్ జస్టిస్ గారు స్పష్టంగా అడిగినారు కనుక చర్చలు జరుగుతాయి. 47 కోట్ల సంగతి ఏంటి, 4000 కోట్ల సంగతి ఏంటని అడుగుతున్నారు. మనకు మేలు జరుగుద్ది అనుకోవాలి, కానీ ఇలా ఆత్మహత్యలకు పోవడం మాత్రం దురదృష్టం. ఇది ఎట్టి విషయంలో ప్రోత్సహించొద్దు. రైట్. గోవర్ధన్ గారు చర్చలకు వెళ్ళారు, వెంకటేష్ గారు ఏమంటున్నారంటే వాళ్ళు చర్చలకు వెళ్ళారు, ఆల్రెడీ డిమాండ్లను పరిష్కరించారు అని వెళ్ళి అంటున్నారు. ఇక్కడ రెండు తీరులుగా ఒకటి జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే
ఆర్టీసీ నేతలు జేఏసీ నేతలు ఎవరైతే చర్చలకు వెళ్ళారో వాళ్ళంతా కూడా ఎలాంటి చర్చలు జరగలేదు, మేము అనుకున్నటువంటి డిమాండ్ల పరిష్కరించే సంఘటన అక్కడ ఎలాంటిది చోటు చేసుకోలేదు అని వీళ్ళు అంటున్నారు. ఇక గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు ఏమంటున్నారు, అయితే ఏదైతే కమిటీ నిర్వహించారో కమిటీ అధికారులు ఏమంటున్నారంటే వాళ్ళు చర్చలకు వచ్చినప్పటికీ మా మాటలు వినలేదు, వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. వినండి పూర్తిగా, మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. మరి 4 గంటల సమయంలో మేము చర్చించామన్నప్పటికీ మీరు మళ్ళీ రండి అన్నప్పటికీ మళ్ళీ రాకుండా వెళ్ళిపోయారు, మా డిమాండ్లపై చర్చ జరగలేదు, కాబట్టి ఆర్టీసీ కార్మికులది తప్పని గవర్నమెంట్ అంటుంది, గవర్నమెంట్దే తప్పని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఒకే ఒక్కరు ఇబ్బంది పడుతున్నదంటే అది కేవలం ప్రజలు మాత్రమే. ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు కూడా చెప్పింది 50% కూడా మించి బస్సులు తిరగడం లేదు, ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎన్ని చేసుకుంటున్నా ప్రభుత్వం కనీసం స్పందన అట్లీస్ట్ 47 కోట్లన్నా ఇచ్చే పరిస్థితిలో లేదా అని ఒక నోటి మాట హైకోర్టు అనడం జరిగింది. మరి దానిపైన స్పందిస్తారా లేదా? ఒకటి దీంట్లో యాజమాన్యం మేము చర్చలు జరిపితే జేఏసీ వాళ్ళు మాకు సహకరించలేదు అనేది వాస్తవ దూరం. ఎందుకంటే కనీసం వాళ్ళతో పాటు మొబైల్స్ కూడా ఆలోచించలేదు. అక్కడ పూర్తిగా పోలీసు పహారా లోపల చర్చలు జరిపారు. ఒక యాజమాన్యము కార్మికుల తరఫున 50,000 మంది కార్మికుల జీవితాలతోన ఈరోజు రోజు 1 కోటి ప్రయాణికులను చేరవేస్తున్నటువంటి సంస్థకు ప్రజలతో మమేకమైనటువంటి ఈ కార్మిక వర్గ ప్రతినిధులతోన ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి తీరు ఇది కాదు. చర్చలు అనేటివి సామరస్యంగా ఉండాలా, ఓపెన్ మైండ్తోనే ఉండాలా. దాన్ని అసలుకి చార్టర్ ఆఫ్ డిమాండ్ను రిస్ట్రిక్ట్ చేయడం, ఇది మాట్లాడాలా ఇది మాట్లాడకూడదు రిస్ట్రిక్ట్ చేయడమే చర్చలకు విరుద్ధమైనటువంటి అంశం. అట్లాగే ఇవాళ స్పష్టంగా జేఏసీ నేతలు చెప్పడం ఏంది, వాళ్ళు చెప్పింది కూడా వాస్తవమే. ఎందుకంటే కనీసము ఇప్పుడు పరిజ్ఞానము మేనేజ్మెంటు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంత మనము సంఘం అనేది యాజమాన్యము బలవంతులు మేధావులుగానే ఉంటారు, వాళ్ళు తెలివి పట్ల ఉంటారు. కార్మికుల తరఫున 50,000 మంది కార్మికుల తరఫున మాట్లాడడానికి కనీసం 1000 మందికి కనీసం 2 ఇవ్వాల్సినటువంటి అవసరం, ప్రాతినిధ్యం ఇవ్వాలి. లేదు మేనేజ్మెంట్ ఒకవేళ ఈ చర్చలు ఇంతమంది ఉంటే సజావుగా జరగాలన్నప్పుడు ఎమినెంట్ పర్సనాలిటీస్ని ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నక్సలైట్ సమస్య ఈ దేశంలో తీవ్రంగా ఉన్నప్పుడు 2001లో అప్పుడున్నటువంటి హక్కుల నాయకులని ప్రభుత్వం ఇన్వాల్వ్ చేసింది. ఈ నక్సలైట్ల సమస్య కన్నా తీవ్రమైందా? అవుట్ఫిట్స్ అంటే ఈ రాజ్యాన్నే కూలవేయాలా, ఈ రాజ్యానికి ప్రత్యామ్నాయ సమాజాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి శక్తులతోనే ఆనాటి ప్రభుత్వాలు చర్చలకు చొరవ తీసుకొని మధ్యవర్తుల్ని నియమించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వానికి అడ్డేముంది? నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ వీళ్ళంతా ఆ రోజు ఈ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి కోదండరాం హరగోపాల్నే వీళ్ళు మెడల్ పట్టి వ్యాన్లలో ఎక్కించారు. అంటే వినండి, అయితే ఈరోజు మోటివ్ అంతా ఏంటంటే క్రిమినల్ మోటివ్ అంతా ఏంటంటే ఈ ప్రాపర్టీస్ ఎట్లా డైవర్ట్ చేసుకోవాలా, ఎట్లా తన బలగాలకు అప్పయ్యపాలన్న మోటివ్ తప్పితే దీంతో ప్రభుత్వానికి వేరే ఇంటెన్షన్ లేదు. ఇంకొకటి ఈరోజు ఆత్మహత్యలకు వీళ్ళు ఈ ప్రభుత్వము కార్మికుల పట్ల ఈ ఉద్యమం పట్ల అనుసరిస్తున్నటువంటి అనుచిత వైఖరి, నిరంకుశ వైఖరి ఇలా కార్మికులను దుర్బలంగా చేస్తున్నది, వాళ్ళను ఆత్మహత్యలకు పురిగొల్పేటువంటి విధంగా పురిగొల్పుతున్నది. రైట్, నేనేమంటున్నానంటే గోవర్ధన్ గారు, మీరు స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్కి సమాధానం చెప్పండి, స్ట్రైట్గా చెప్పండి. స్ట్రైట్గా అడుగుతున్నాను, చర్చలు జరిగినప్పుడు మీరు తప్పు చేశారా, మీ దగ్గర తప్పుందా, గవర్నమెంట్ దగ్గర తప్పుందా? చర్చలు జరిపామని వాళ్ళు అంటున్నారు, చర్చలు జరగలేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. దానిపైన మీరు స్ట్రైట్ గా ఒకటే దానికి ఆన్సర్ చెప్పండి. మీరు ఇప్పుడు అప్డేట్ టెక్నాలజీ అప్డేట్ ఉన్నది, చర్చలు జరిపిందా జరపలేదా అంటే సీసీ కెమెరాస్ పెట్టుకోవాలా, ఇలాంటి సందేహాలు వస్తాయి. ఇట్లాగే ఎందుకంటే ఇద్దరికి కూడా 2 భిన్నాభిప్రాయాల మధ్యన ఏకాభిప్రాయం మీరేమనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా కూడా మేనేజ్మెంట్ వాళ్ళు మొదటికెళ్ళి చెప్తున్నారు. అసలుకి ఈ ప్రభుత్వ వైఖరి కానీ వచ్చినటువంటి కమిటీ అని చెప్తుంది ఈ భూగోళం ఉన్నంత వరకు ఈ ప్రభుత్వంలో విలీనం కాదని. కానీ విలీనం కాకుండా ఆ అంశాలు ఆ యొక్క లక్ష్యాలు నెరవేరడం కోసం మిగతా డిమాండ్లను పరిష్కరించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అక్కడ. అసలుకి ఈ అంశాన్ని అర్థం పెట్టుకొని మిగతా అంశాలని పక్కదోవ పట్టించినటువంటి విధంగానే ఇలా వచ్చిన ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉన్నది. వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగానే ఈ కమిటీ మాట్లాడాలి. సరే సరే వెంకటేష్ గారు మీరు చెప్పండి, ఆర్టీసీ అంత కష్టాల్లో ఉంటే గతంలో 44% ఫిట్మెంట్ ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు 22% కంటే ఎక్కువ ఇవ్వలేమని కూడా ఎందుకు అంటున్నారు? ఎందుకు చెప్పలేదు? అప్పుడే ఎందుకు చెప్పలేదు? మరి అప్పుడు ఏంది, ఇది నాటకీయ పరిణామంగా కొనసాగుతుందా?
వాస్తవానికి మరి నిజం 44 నుంచి ఫిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు 22% ఇవ్వలేమని, అంతకంటే ఎక్కువ ఇవ్వలేమని అప్పుడే చెప్పొచ్చు కదా, మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎప్పుడు గతాన్ని మన వాదనకి ఏమన్నా అవసరమైతే తీసుకోలేదంటే తీసుకోవద్దు. అప్పుడు మంచి స్పిరిట్ లో ఉన్నది తెలంగాణ గవర్నమెంట్. వీళ్ళకు 44% ఉబ్బి తబ్బిబ్బి అయితే అనుకున్నారు, కానీ 44% అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ అడుగుతారు అని ప్రభుత్వం అనుకోలే. తర్వాత ఇంకోటి ఏమనుకుందంటే 16% అయ్యారు కూడా. అంటే నేను ఇంత ఇచ్చినాక నేను లేని సమయంలో సమ్మె చేస్తారా అనేది. ఆయన లేని సమయంలో సమ్మె చేస్తానని ఎవరు అనలేదండి. ఆయన ఉన్నారు, ఆయన ఉన్నాడు 25 రోజులు 30 రోజుల ముందు ఆయనకు ఆర్టీసీ వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి మేము ఇలా సమ్మెలు చేస్తాం, మాకు ఇన్ని డిమాండ్లు ఉన్నాయి, చర్చించండి, మాకు ఇన్ని డిమాండ్లు పరిష్కరించండి అని వాళ్ళు వెళ్ళారు, చేశారు. ఆయన ఏమంటున్నారంటే మొన్న మాట్లాడారు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదో కొడుక్కి జ్వరం వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుందా, జరుగుతుంటే వెళ్ళిపోతుందా అన్నట్టుగా ఏదో మాట్లాడారు గోవర్ధన్ గారు. మరి మీరు కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా 24 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు, 24 రోజుల నుంచి సమ్మె కొనసాగుతూ ఉంది. అంటే 24 రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది. ఇంకొకటి, ఇప్పుడు అప్పట్లో స్పిరిట్ ఉంది, ఇప్పుడు స్పిరిట్ లేదు అని అంటే మనం 2 విషయాలు పరిశీలించాలి. చర్చలకు పిలిచారు, చర్చల వాతావరణం బాగాలేదని కార్మికులు అంటున్నారు. మనం ఏం చేయాలి? చర్చల వాతావరణం బాగుండేటట్టు చూడాలి. రైట్. 19 పాయింట్లే మాట్లాడుతా అన్నారు. 19 పాయింట్ల తర్వాత మిగతాయి మాట్లాడతాం అనాలి. మాట్లాడే పద్ధతిలో తేడా. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నదా, నెగటివ్ యాటిట్యూడ్? 19 మాట్లాడతారు అంటున్నారు. 19 పాయింట్లు మొదట మాట్లాడతాం, మిగతా మాట్లాడతాం. రెండోది 40. ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఫిక్స్ లో పడిపోయింది కోర్టులో? 47 కోట్లు కూడా ఉన్నాయా లేవా చెప్పండి. ఒక్కటి, మీరు ఇంత డబ్బు ఆర్టీసీకి ఇచ్చేది ఉందా లేదా? 4,000 కోట్లు ఇవాళైతే జవాబు చెప్పాలి కదా. ఈ జవాబే కార్మికులకు చెప్తే ఎంత సంతోషంగా ఉండేది. అయ్యా మేము మీకు ఇచ్చేది ఉంది, ఇట్లా కాదు ఇట్లా ఇస్తామంటే ఎంత సంతోషంగా ఉండేది. గవర్నమెంట్ కార్మికుల ముందు ఏదో తలవంచినా అనుకుంటే ఇప్పుడు పబ్లిక్ హైకోర్టులో తలవంచాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఏం చేయాలి? తన బాధ్యత. హైకోర్టు ఏమంటుంది? వీళ్ళంతా నా పిల్లలే అని అనుకోమంటుంది. ఆదిలాబాద్లో ఉన్న ఒక సామాన్యుడు హైదరాబాద్కు అంబులెన్స్లో రాగలుగుతాడా అన్నది, మహబూబ్ నగర్లో ఉన్న సామాన్యుడికి రాగలుగుతాడు. అది ప్రజలు మీరు పట్టించుకోరు అన్నది. ఇప్పుడు మనం 2 అప్పీల్స్ చేయాలి. ప్రజలు ఉన్నారు అని 2 చర్చలకు రావాలి. ఒకటి, ఇవాళ హైకోర్టు నిలదీసింది కదా, అదృష్టం కొద్ది మనకి 2 కనుక జవాబులు దొరికినట్టయితే డెఫినెట్గా మనకు చర్చలకు ఇంకా మార్గం సులభమైనట్టే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. మాకు 4,000 కోట్లు ఇవ్వండి, తర్వాత మా పిఎఫ్ బిఎఫ్ అంతా వాడుకున్నారు, మా డబ్బులు మాకేంటి. వీళ్ళు ఏమంటున్నారు? మరి ఒక కార్మికుడు అప్లికేషన్ పెట్టుకుంటే మీరు ఇవ్వరా? కనుక ఇప్పుడు ఏం చేయాలి? మనం 3 పాయింట్లు ఉన్నాయి. 4,000 కోట్లు ఒకటి ఉంది, 47 కోట్లు ఒకటి ఉంది, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుని ఇచ్చే లోన్లు ఉన్నాయి. ఈ 3 మీద స్పష్టత వస్తే 90% ఆఫ్ ది ప్రాబ్లం విల్ గెట్ సాల్వ్డ్. ఎందుకంటే స్నానం చేస్తే మురికిపోతే కాదు, మురికిపోవడానికి స్నానం చేయాలి. నేను ఒక మాట అడుగుతాను వెంకటేష్ గారు, గోవర్ధన్ సార్ గారు తర్వాత చెప్తారు. గోవర్ధన్ గారు, వెంకటేష్ గారు, మీరు ఇన్ని అన్నారు కదా, మరి హైకోర్టు చెప్పింది కదా ఈ రోజు ఖచ్చితంగా ఏదో ఒక సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. అయితే నిన్న జరిగినటువంటి విషయంలో, మన జరిగినటువంటి చర్చలో ఈడీల నివేదికను కూడా వాళ్ళకి సమర్పించలేదు. వినండి, మాకెందుకు ఇవ్వలేదు అంటే లేటుగా, మాకెందుకు ఇవ్వలేదు అన్నట్టుగా. అంటే హైకోర్టుని కూడా పట్టించుకుంటున్నారు, హైకోర్టుని ప్రభుత్వం పట్టించుకుంటుంది. కానీ దరిదాపు వాళ్ళు అడిగినంత సేపు కూడా హైకోర్టు అసలు మనం ఇవ్వాల్సినటువంటి న్యాయం ఏంటి? గవర్నమెంట్ కానీ, ప్రజాపక్షం కానీ, ఒక హైకోర్టుకు కానీ, ఒక సుప్రీంకోర్టుకు కానీ మనం చేయాల్సినటువంటి న్యాయం ఏంటి? వాళ్ళు ఒక నివేదిక ఇస్తే వాళ్ళు చెప్పిన టైంకి, చెప్పిన డేట్కి మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అంటే చెప్పిన టైంకి, చెప్పిన దానికి, చెప్పిన డేట్కి ఇవ్వాల్సిన బాధ్యత లేకుండా హైకోర్టు పిలిచి మరి అడుక్కోవాలా? అదే పరిస్థితి వచ్చింది. అదే చెప్తున్నాను వెంకటేష్ గారు. హైకోర్టు అడిగేటి పరిమితంగా ఉంటాయని చెప్పి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు అదే చర్చలో అయితే ఫేస్ టు ఫేస్ ఉంటుందని చెప్పి దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. కనుక ఇప్పుడు అవాయిడ్ చేయడం కాదు, నిన్న 2 ప్రశ్నలు అడిగింది హైకోర్టు. 47 కోట్లు ఇస్తారా లేదా, 4,000 కోట్లు బకాయి ఉన్నారా లేదా. ఈ 4,000 కోట్ల మీద క్లారిటీ వస్తే 30 సమస్యలు పరిష్కారం. గోవర్ధన్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ 47 కోట్లు కానీ 4,000 కోట్ల పైన ఇప్పుడు హైకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం దిగుతుంది అనుకుంటున్నారా మీరు? అసలు ప్రభుత్వం ఇస్తుంది అంటున్నారా? మనకున్నటువంటి రాజ్యాంగం లోపల లేకుంటే దానికి కూడా ఏదైనా స్టోరీ అల్లుతారనుకుంటున్నారా? అల్లిన వాళ్ళు చాలా మందిని ప్రజాస్వామ్య దేశంలో చాలా మందిని చూశారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే హైకోర్టుకైనా వీళ్ళు అత్యున్నతమైనటువంటి వాళ్ళని నేను భావించట్లేదు. ఒకవేళ ఈ ప్రభుత్వం అలా భావిస్తే వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. రైట్. వెంకటేష్ గారు, 3 నుంచి 4,000 రూట్లలో ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు తీసుకుంటున్నారంట ఈ రోజు నుంచి. సమ్మె నేపథ్యంలో సర్కార్ నిర్ణయం
ఈరోజు హఠాహోటున ప్రజల ఇబ్బందులు దూరం చేసేందుకు కూడా ఇదే శాశ్వత పరిష్కారం అనుకొని కూడా ఈ 2-3 రోజులలో కూడా కేబినెట్ భేటీ సమావేశం చేసే అవకాశం ఉందంటే ఏమంటారు? నేను మొదటి నుంచి చెప్తున్నాను, మీరు గమనించారు. సమ్మెనే చర్చలే వాళ్ళు అంటున్నారు. చర్చలే నేను తీసుకునే చర్యలే అని గవర్నమెంట్ అంటుంది. కనుక ఇప్పుడు మనం సమ్మె అన్నంత వరకు, చర్యలే అన్నంత వరకు ఇప్పుడు మధ్యలో ఒక అత్యున్నత న్యాయస్థానం వచ్చింది, హైకోర్టు వచ్చింది కాబట్టి క్లారిటీ వస్తుంది. ఎవరేమైనా తప్పులు చేసే ఉంటే భయపడతారు. అంటే ఇటు హైకోర్టులో నడుస్తుండగానే ఉద్దేశపూర్వకంగా తప్పులు చేయడానికి భయపడతారు. కనుక నేను ఏమనుకుంటున్నా అంటే ఇవాళ మాత్రం మనకు ఈ బకాయిల మీద ఈ 47 కోట్లు ఇస్తారా లేదా అన్న దాని మీద క్లారిటీ వస్తే డెఫినెట్గా చర్చ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. రైట్, గోవర్ధన్ గారు మీరు చెప్పండి. ఒకటండి, దీంట్లో ఈ 2 నుండి 3,000 బస్సులకు ప్రైవేట్ వాళ్ళకు పర్మిట్లు ఇవ్వడం అనేది ఇంత అవివేకమైనటువంటి నిర్ణయం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఢిల్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇదే ఎక్స్పెరిమెంట్ చేసింది. కానీ అక్కడ అసలుకి బస్సు ఎప్పుడు కదులుతుందో ఎప్పుడు కదలదో, అసలు ఎక్కినోడు స్టేలో దిగుతాడా లేదా, ఎన్నో యాక్సిడెంట్లు అయిపోయి జనాలు దుర్మరణం పాలయ్యారు. అట్లనే రాజస్థాన్ జోధ్పూర్ సిటీలో కూడా జరిగింది. అప్పుడే మొదలైంది నేషనలైజేషన్ మూవ్మెంట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నేషనలైజేషన్ మూవ్మెంట్ కావడానికి కారణం ఏంటంటే ఢిల్లీ లోపల పబ్లిక్ రోడ్ ట్రాన్స్పోర్ట్ని ప్రైవేటైజ్ చేయడము, ఈ విపరీతమైనటువంటి పరిణామాలు సంభవించడం, దీంతో పాటు అప్పుడు ఉన్నటువంటి ప్రజానీకం తీవ్రమైనటువంటి అసంతృప్తి వెలిపించడంతో ఈ నేషనలైజేషన్ ప్రారంభం. దాంట్లో భాగంగానే అప్పటికి లిమిట్ అయినటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం మరి ఇంటీరియర్ రిమోట్ ప్రాంతాలకు కూడా బస్సులను తీసుకెళ్లడం జరిగింది. ఇది వాస్తవం జరిగింది. అయితే మనం చూస్తున్నాం ఈ 24 రోజుల లోపల హయత్నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ రావడానికి ఆర్టీసీ బస్సు 10 రూపాయల ఫేరు 50 రూపాయలు వసూలు చేస్తున్నారండి. ఇవాళ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిరంకుశ వైఖరి, మరి వీళ్ళకు ప్రజాక్షేమం పట్ల వీళ్ళకు ఒకవేళ నిబద్ధత ఉంటే ఈ వీటినంటిని అరికట్టాల. మరి అట్లాగే వీళ్ళు పెట్టినటువంటి తాత్కాలిక డ్రైవర్లు ఎవరైతున్నారో వీళ్ళ ద్వారా అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరిగినాయి. చాలా మంది దుర్మరణాలు, ఈవెన్ విత్ ఇన్ రోడ్డు మీద కాకుండా డిపో గ్యారేజ్ లోపల బస్సులు పిట్మినేయడానికి కూడా యాక్సిడెంట్లు చాలా మంది గాయపడ్డారు. అంటే ఒక సురక్షితంగా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి విత్ ఇన్ ద టైం పీరియాడికల్గా నడిపేటువంటి ఒక వ్యవస్థను ఒక నిబద్ధతతో నడుపుతున్నట్టు వ్యవస్థను, శాస్త్రీయంగా నడుస్తున్నటువంటి వ్యవస్థను భిన్నం చేయడం కోసం, మీ లక్ష్యాలను నెరవేర్చడం కోసం ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఎవరి ప్రాణాలు ఏమైనా పర్వాలేదు, ఎవరు గాల్లో కలిసినా ఏమైనా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి ఆత్మహత్యల ప్రక్రియను కూడా మళ్ళీ నేను ప్రస్తావిస్తున్నా. ఈ ఆత్మహత్యలు అనేది తెలంగాణ సంస్కృతి కాదు, దాన్ని ప్రేరేపించేది మీ అల్లుడు, మీ హరీష్ రావు గారు. కానీ మీ అల్లుడు చావలేదు. కానీ మా దళితులు, మా బహుజనులు, మా విద్యార్థులు, మా మేధావులు మీ తెలంగాణ రాకపోతే ఈ రాష్ట్రం మా బతుకులు ఏమవుతాయనేటువంటి ఒక మానసికమైనటువంటి ఫోబియాను మీరు ఇంజెక్ట్ చేసి జనం లోపల ఆ సంస్కృతి నిలబర్చారు. ఇవాళ ఈ ఆత్మహత్యలకు, ఈ బలిదానాలకు కూడా మీరే బాధ్యత వహించాలా. ఇది ఇప్పటికే ఇక్కడికే ఆగదు. ఇది ఒక భవిష్యత్తులో ఒకటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పినట్టు కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాల్లో కానీ ప్రధానంగా బలవంతులు ప్రజలే. ప్రజల తీర్పుకు అంతిమంగా కట్టుబడాల. మీ మాటల్లో నిన్న మీరే చెప్పారు, ఎవరు కూడా సుప్రీం కాదు, అవసరం అనుకుంటే ఇష్టం లేకపోతే సీఎంను కూడా ప్రజలు తీసేస్తారని హుజూర్ నగర్ మహాసభలు చెప్పారు. అయితే దీన్ని బట్టి ఏంటంటే ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరున్నప్పటికీ కూడా ఈ ప్రజలు ఒక టైం పట్టవచ్చు. ఇలా మీకు సంఖ్యాబలం ఉన్నది అసెంబ్లీలో, మీకు టైం పట్టవచ్చు. కానీ ఈ పరిణామాలు ఖచ్చితంగా జరుగుతాయి. మీరు దురదృష్టితోన ఒకటి చెప్పాల, ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి సమాజం ఉన్నతంగా ఉంటుంది, వారి జీవన ప్రమాణం కానీ ఆత్మవిశ్వాసం కానీ గొప్పగా ఉంటుందని ఊహించుకునే వాళ్ళు అది ప్రాక్టికల్గా జరిగింది ప్రపంచవ్యాప్తంగా. యుఎస్ఎస్ఆర్లో కానీ చైనాలో కానీ ఏర్పడినటువంటి సమాజాలు ఒక మానవీయ కోణం లోపల సమాజాన్ని ఒక 60-70 సంవత్సరాలు సుఖశాంతులతోన గడిపినటువంటి సందర్భం ఉన్నది. తాత్కాలికంగా వైరుధ్యాలు ఉండొచ్చు, పెట్టుబడిదారి విధానం లోపల సామ్యవాద సిద్ధాంతంలో ఉండొచ్చు. కానీ అంతిమంగా ఈ తెలంగాణ సమాజం సామ్యవాద సిద్ధాంతానికి, సెక్యులరిజానికి కట్టుబడేటువంటి భూమి ఇది. ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ ఆధిపత్యాన్ని సహించేది ఈ నెల. అందుకనే ఒక సందర్భంలో అందశ్రీ అంటాడు, ఈ తెలంగాణ చాలా మందిని చూసింది, చాలా మందిని తేల్చింది వాళ్ళ యొక్క భవిష్యత్తును. కనుక నేను అప్పీల్ చేస్తున్న ఈ సందర్భంగా ఈ తెలంగాణలో మీరు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేసినా తాత్కాలికంగా మీరు కొంత పెద్ద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు, మా కార్మికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆ ఇబ్బందులు మీకే ఎదురవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గోవర్ధన్ గారు
ఇప్పుడు మెయిన్గా ఏంది అంటే కోర్టు ఏమంటుంది అన్నదంటే అంత ఆషామాషీనా, అసలు మీరేంటి, అసలు ఆర్టీసీ కార్మికులు ఏంది, అసలు తర్వాత గవర్నమెంట్ ఏంది, మీ ఇద్దరు వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అసలు మీ కథ ఏంటి అన్నట్టుగానే ఒక వార్నింగ్ లాగానే ఇద్దరికి, మీకు అను గవర్నమెంట్ కను జరిపితే చర్చలు జరుపుకోండి, ఏదో ఒకటి చేయండి, అసలు డబ్బులు ఉన్నాయా లేవా, వాళ్ళకి ఏంటో సమస్యలు తీర్చండి అన్నట్టుగా చెప్పేసి ప్రజల్ని ఎంత తొందరగా విముక్తి చేస్తే అంత మంచిది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ మీరు నిన్నటి వరకు కూడా సమ్మెలు చేయడం జరిగింది, 24 రోజు, ఇప్పుడు 30 రోజు వరకు కూడా మీరు కార్యాచర్య ప్రణాళిక ప్రకటించుకున్నారు. 30 రోజు ఇక సకల జనుల సమ్మె బేరీ అనేది కూడా మీరు పెట్టుకోవడం జరిగింది. అప్పటి వరకు కూడా మీరు అనుకున్నటువంటి డిమాండ్లు చర్చకు రాకపోతే, మీరు అనుకున్నవన్నీ కూడా సఫలం కాకపోతే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తారా? ఇలా ప్రజలకు ఇలాంటి ఇబ్బంది, మీ కార్యాచర్య ప్రణాళిక ఏంటి నెక్స్ట్? ఇలాగానే ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ పోతే నష్టపోయేది ఎవరు? మిత్రమా, ఒకటి హైకోర్టు జడ్జి గారు చౌహాన్ గారు అడిగినటువంటి విషయం ఇది వాస్తవమే. క్వశ్చన్ చేశాడు, యూనియన్లను క్వశ్చన్ చేశాడు, ఇద్దరిని క్వశ్చన్ చేసినప్పుడు ఇక్కడ మా తరఫు న్యాయవాది మాకు ఉన్నటువంటి సమస్యలు చెప్పాం. మీరు వచ్చే మీరు 44% అని చెప్పేసి 16% ఇంటీరియం అని చెప్పేసి డప్పు కొట్టుకొని చెప్పుకుంటున్నారు. మాకు పరిణామ క్రమంలో ప్రతి 4 సంవత్సరాలకు పే స్కేల్ రివిజన్ కావాలి. 2017లో 12% ఉన్నది, 2021లో 24% తీసుకున్నాం. మరి 2015కి వచ్చే వరకు 48 కావాలని 44 ఇచ్చారు. అంటే ఇది అకార్డింగ్ టు మనకు కన్సంప్షన్ ఆఫ్ బ్యూరో ఏదైతే జీవన ప్రమాణాలు ప్రైసెస్ హైక్ ఎట్లా పెరుగుతుందో దాంతో పాటు రావాల్సింది. ఇది పెద్ద ఇష్యూ కాదు. అట్లనే హైకోర్టు వారు అభిప్రాయపడినటువంటి అభిప్రాయము సరైనది. అది మేము మా అప్పీల్ ఏంటంటే, మేము మా కార్మికుల తరఫున ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు చేయలేదు. మేము వీళ్ళు ఇచ్చిన 44% కూడా అదనంగా మా ఉత్పత్తిని పెంచినాం. పర్ హెడ్ 6 కిలోమీటర్ పెరిగింది. 50,000 మంది కార్మికులు ఉంటే ఆ రోజు 50 ఎంత 50 కిలోమీటర్లు ఉన్నది, 61కి పెరిగింది. మా ఓఆర్ ఉన్నది, ఆక్యుపేషన్ రేషియో ఉన్నది, ఆక్యుపేషన్ రేషియో 61 ఉన్నది, అప్పుడు 78కి పెరిగింది. యూవీ ఉన్నది, వెహికల్ యూటిలైజేషన్ ఉన్నది. అది వెహికల్ యూటిలైజేషన్కి వచ్చే వరకు ప్రతి 16 కిలోమీటర్లు ప్రతిదీ పెరిగింది. ప్రతిదీ సమస్యలు ఉన్నాయిలేండి, ఆర్టీసీ కార్మికులకు సమస్యలు ఉన్నాయి, ప్రతి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ డిమాండ్ తో ఏకీభవిస్తున్నా చివరికి హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే మొత్తం మీ లెక్కల పక్కలు తీసుకొని రమ్మని చెప్పాడు. చివరికి కంక్లూజన్ ఇచ్చాడు. మేమైతే ప్లీ చేసామో, మేమైతే ముందు పెట్టామో, ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి మాకు పాస్ రియంబర్స్మెంట్, మా పిఎఫ్లు ఇతరత్రకు సంబంధించినటువంటి అన్ని ముందు పెట్టి చివరికి ఏంటంటే మాకు అప్పులు ఎగ్గొట్టి మా మీద అప్పుల నేరం మోపుతున్నారు. అంటే ఎంత దారుణం అంటే దొంగ అయినట్టు ఇలా పరిస్థితి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కార్పొరేషన్ ఈడీలు కానీ. రైట్ వెంకటేష్ గారు, చివరికి కంక్లూడ్ చేయండి, అసలు ఏంటి ఇప్పుడు బ్యూటిఫుల్ కంక్లూజన్కి వచ్చేసినాం మనం. మనం ఏమనుకుంటున్నాం, నిన్న ఒక ముఖ్యమైన ప్రశ్నలు చెప్పింది ఏంటి, 4,000 కోట్ల గురించి ఏంటి, ఈ 47 కోట్ల గురించి ఏంటి. దానికి సరైన జవాబు వస్తే ఒకటి. రెండవది, వాళ్ళకి ఇదివరకు జరిగిన న్యాయమో అన్యాయమో చర్చలో కూర్చోండి అనేది 2. తర్వాత మూడోది ఏమన్నది, వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటేనే అటు 3,000 బస్సులకు వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు. కనుక 3,000 బస్సులను ఆపుకునే శక్తి ఎవరికి లేదు. హైకోర్టు నుంచి తప్పించుకునే శక్తి కూడా ప్రభుత్వానికి లేదు. హైకోర్టు తెలివిగా ప్రవర్తించవచ్చు, కానీ న్యాయంగా ప్రవర్తించాలంటే మాత్రం తప్పకుండా ఇవాళ మనకు డెఫినెట్గా మనం ఒక వాల్యుయబుల్గా కంక్లూజన్ వైపు హైకోర్టు వస్తుందని మనం ఆశించవచ్చు. చెప్పండి. ఇప్పుడు 3,000 బస్సులకు పర్మిషన్ ఇచ్చి ఈ ప్రజల యొక్క అవసరాలను తీర్చగలుగుతామని ఈ ప్రభుత్వం భావిస్తుంది, కానీ అది సాధ్యం కాదు. మేము చెప్పాం, రాజస్థాన్ జోధ్పూర్ సిటీ కానీ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో జరిగినటువంటి పరిణామాలు ఇప్పటికీ 24 రోజుల లోపల మీరు ఎన్ని వాహనాలను మీరు సమకూర్చారు, ఎంతమందికి మీరు సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని అందజేశారు. ఇంకొకటి, ఇవాళ ఆ బస్సులు నడుపుతుంటే మేము చూస్తూ ఇప్పటి వరకు మాకు మౌన ప్రదర్శనలు ఇవి మాత్రమే పరిమితమైనవి. ఈ తెలంగాణ ఉద్యమం ఎలా రూపాంతరం చేద్దో ఆయా పరిస్థితులను బట్టి ఉద్యమం రూపాంతరం చెందుతుంది. దీన్ని ఎలా కట్టడి చేయాలనేటువంటిది మొత్తంగా మేము ఒకటి చెప్తున్నాం. ఈరోజు 25% పర్ డే. ఇలా 4 కోట్ల ప్రజానిక తెలంగాణ ప్రయాణికంలో 1 కోటి ప్రయాణికులు మేము చేరవేస్తున్నాం. వాళ్ళందరూ మాకు రోజు మాతో పరిచయాలు ఉండేవాళ్ళు, వాళ్ళ జీవనంలో భాగమైనటువంటి వాళ్ళం. అంటే ఇట్లా మాకు పర్ డే ఈ మొత్తం 4,000 మందిగా 4 కోట్ల ప్రయాణికంతో మాకు సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రజలే ఈ విధానాన్ని నిర్ణయిస్తారని మేము భావిస్తున్నాం. రైట్
ఇది ఈరోజు ఏంటంటే 24 రోజు వరకు సమ్మె కొనసాగింది. ఈ రోజు 25వ రోజు సమ్మె కొనసాగడం జరుగుతుంది అన్నట్టు. సరే మరి చర్చలు ఎలాంటి చర్చలు జరుగుతాయో ఈ రోజు కూడా మనం వెయిట్ చూడాలి. ఆర్టీసీ కార్మికులు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సమస్యలు ఇంకా పరిష్కారం కావట్లేదు అన్నట్టుగా గవర్నమెంట్ తర్వాత ఇటు ఆర్టీసీ కార్మికుల మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కానీ మరి ప్రజా సమస్యలు తర్వాత ఆర్టీసీ కార్మికుల సమస్యలు అటు గవర్నమెంట్ దిగొస్తుందా లేదా అన్నట్టుగా మనం చూడాలి. చూస్తూనే ఉండండి V3 న్యూస్.